హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దేవీ నవరాత్రుల్లో మనం అమ్మవారికి ప్రసాదంగా నివేదించే ప్రసాదాలన్నీ మీ ముందుకు ఒకే వీడియోలో తీసుకొచ్చేసాను. దీనికి గాను ముందుగా మనం ఒక 2 గ్లాసెస్ అన్నం వండి పెట్టుకుంటే మనకి 3-4 ప్రసాదాలు కవర్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ అన్నం వండి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా వేయించేసేయండి. బాగా దూరగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పూర్తిగా పోపు చల్లారిపోయిన తర్వాత కొంచెం పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పోపు చల్లారిపోవాలి. అప్పుడే పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా రైస్ వండి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం చల్లారిన రైస్ని ఇందులో వేసేసుకొని మనకి తగినంత క్వాంటిటీ రైస్ వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి నెంబర్ 1 ఫస్ట్ ఐటమ్ అయిన దద్దోజనం రెడీ అయిపోతుంది. ఇంకొంచెం గార్నిషింగ్గా ఇంకా కలర్ఫుల్గా కనిపించాలంటే మన దగ్గర పొమోగ్రానేట్ ఉంటుంది కదా, దానిమ్మ గింజలు అవి కూడా వేసేసుకొని చక్కగా నివేదిస్తే చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి నివేదించడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా మన దద్దోజనం ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం సెకండ్ ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం చేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మనం అన్నం వండి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ లేదు అంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో కొంచెం కరిగిన తర్వాత అందులోనే పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కూడా వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కొబ్బరి అన్నం కదా చేసుకుంటున్నాము, అందులో కొంచెం టేస్టీగా ఉండటానికి మనం అందులోనే కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత అందులో మనం ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని ముందుగా తురిమి పెట్టుకొని ఉన్న ఒక హాఫ్ చెక్క కొబ్బరి కూడా వేసుకొని, కొబ్బరి తురుము వేసుకొని మనం వేసిన సాల్ట్ అది కూడా బాగా కలిపేలా కలిపేసుకొని ముందుగా వండి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కూడా ఇప్పుడు మనం వేసిన కొబ్బరి, సాల్ట్, పోపు దినుసులు మొత్తం ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలుపుకుంటే మనకి చక్కగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేసి మనం సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఈజీ అయిన సెకండ్ ప్రసాదమైన కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం అందరి ఫేవరెట్ పులిహోర చేసేద్దామా. ముందుగా అన్నం వండేస్తున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు కూడా దూరగా వేయించుకొని ఫస్ట్ పల్లీలు వేసుకుంటే చక్కగా వేగుతాయి అనమాట. ఒక 30-40% వేగిపోయిన తర్వాత అందులోనే పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకొని దూరగా వేగిన తర్వాత అందులోనే 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పులిహోర. సో కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి సాల్ట్ వేసేసి ముందుగా వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా, సో అన్నం కూడా వేసేసుకోండి. బాగా మనం వేసిన అన్నం అంతా కూడా మనం వేసిన పసుపు అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం హీట్ తగ్గుతుంది కదా, అప్పుడు హాఫ్ లెమన్ చెక్క అనేది పిండేసుకోండి. నా క్వాంటిటీ రైస్కి హాఫ్ లెమన్ సరిపోతుంది. అందుకని కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ అయిన పులిహోర కూడా రెడీ. చూసారా, ఒక్కసారి అన్నం వండితే 3 ప్రసాదాలు రెడీ అయిపోయి. ఇప్పుడు మనం కట్టి పొంగల్ చేసుకుందాం. కట్టి పొంగల్ కోసం ఒక హాఫ్ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు కూడా కడిగేసుకొని ఒక అరగంట నానపెట్టేసుకోండి. నానపెట్టేసుకొని స్టవ్ మీద అన్నం పెట్టేసుకోండి. ఈలోగా అన్నం ఉడుకుతుంది. మనం పోపు దినుసులన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అన్నం 50% ఉడికిపోయిన తర్వాత అందులో సాల్ట్ వేసి మిగతా 70-80% వరకు అన్నం ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత అన్నం వాడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు దినుసుల కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చగా దంచిన మిరియాలు అనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో మిరియాలు, తర్వాత పోపులు, పల్లీలు అన్నీ కూడా బాగా వేయించేసుకొని కొంచెం జీలకర్ర వేయించుకొని ఉంటే కొన్ని కాజు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు కూడా అన్నీ బాగా వేయించేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోండి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా చూసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు వేస్తున్నాం కాబట్టి స్పైసీనెస్ వస్తుంది, చూసి వేసుకోండి. సో ఇప్పుడు అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కట్టి పొంగల్కి చాలామంది పలుచగా కూడా చేస్తారు. అలా కావాలంటే అన్నాన్ని బాగా మెత్తగా ఉడకపెట్టేసుకొని అందులోకే పోపు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన కట్టి పొంగల్ కూడా రెడీ. నాకైతే ఇలా పొడి పొడిగా ఉంటేనే ఇష్టం. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
చేయండి. ఇప్పుడు మనం పరమాన్నం రెడీ చేసుకుందాం. దీనికి గాను ఒక కుక్కర్లోకి ఒక హాఫ్ గ్లాస్ రేషన్ రైస్, పావు గ్లాస్ పచ్చెనగపప్పు వేసేసుకొని అందులోనే ఒక 2 గ్లాసెస్ పాలు, అలాగే 2 ఇలాచీలు కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ మొత్తం తీసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ కప్ షుగర్ కూడా వేసుకోండి. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. వేసేసుకొని స్టవ్ మీద ఉంచండి. ఈలోగా ఇంకొక స్టవ్ మీద మనం వేరొక బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కాకపోతే కాజు బాదం వేగిపోయిన తర్వాత, సగం వేగిన తర్వాత కిస్మిస్ వేస్తే మనకి చక్కగా 2 దోరగా వేగుతాయి అనమాట. లేదు ముందే కిస్మిస్ వేసేస్తే మాడిపోతాయి. సో ఒక్కసారి ఇది చూసుకొని వేసేసుకొని బాగా దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ముందుగా మనం వండి పెట్టుకున్నాం కదా పరమాన్నం, అందులోనే వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ అయిన ఫ్లేవర్ఫుల్గా ఉండే పరమాన్నం రెడీ అవుతుంది. సో ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పచ్చిశనగపప్పు చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనం అల్లం గారెలు రెడీ చేద్దాం. దీనికి గాను ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినప్పప్పుని బాగా కడిగేసి 2-4 అవర్స్ నానపెట్టేసి బాగా కడిగిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని సాల్ట్ వేసుకొని అలాగే 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నార్మల్ వాటర్ వేస్ట్ చేస్తాం కదా, అలా కాకుండా ఐస్ క్యూబ్స్ వేస్ట్ చేయడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తాయి అనమాట గారెలు. సో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకొని అవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వేడిగున్న ఆయిల్లో ఒకటొకటిగా వేసేసుకుంటే మన అల్లం గారెలు కూడా రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్న అల్లం గారెలు చాలాసేపటి వరకు క్రిస్పీగానే ఉంటాయి, అలాగే ఆయిల్ కూడా తక్కువ పీల్చుతాయి అనమాట. సో కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చిన్న క్లిప్ మిస్ అయింది, సో నేను చెప్తున్నాను కదా, దాన్ని బట్టి మీరు. ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన బూరెలు చేసుకుందామా? చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా చెప్తాను. ఇలా చేసేసేయండి, చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు ఒక గ్లాసు పచ్చి శనగపప్పుని నానపెట్టేసుకోండి 1 అవర్. ఈలోగా ఒక బౌల్లోకి దోశ బ్యాటర్ తీసుకోండి. దోశ బ్యాటర్ ఎలా చేయాలన్నది కింద వీడియో ట్యాగ్ చేస్తాను, అలా చేయండి, చాలా బాగా వస్తాయి అనమాట. సో ఈ దోశ బ్యాటర్లో 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ షుగర్, హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఇలైచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం పప్పు కూడా నానిపోయి ఉంటుంది, అది కుక్కర్లో వేసేసుకొని 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. విజిల్స్ వచ్చేసిన తర్వాత వేపర్ మొత్తం పోయాక మూత తీసేసుకొని పప్పు బాగా మెదిపేసుకోండి. 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 1 గ్లాస్ షుగర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము ఒక 2-3 స్పూన్స్ కొబ్బరి పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. లేకపోతే స్కిప్ చేసేసేయండి. బాగా సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇంకా టెక్స్చర్ బాగుంటుంది అనమాట, స్మూతీగా ఉంటుంది. బాగా కలుపుతూ ఉంటే మనకి చక్కగా దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది. మనకి కొంచెం మనకి పెనం నుంచి సెపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోయాక ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ ఉండలు కూడా కొంచెం చిన్న సైజులోనే చేసుకొని, ఎందుకంటే మనం మళ్ళీ సోప్తో ముంచుతాం కదా దోశ బ్యాటర్లో, అప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి. సో కొంచెం మీ సైజు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈలోగా మనకి ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో మనం చేసి పెట్టుకున్న ఉండలుగా చుట్టు పెట్టుకున్న పూర్ణాలు ఏవైతే ఉంటాయో ఆ పూర్ణాలు కూడా ఒక్కటొక్కటిగా వేసేసుకొని దూరంగా ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం మనం వేసుకున్న దోశ బ్యాటర్ మొత్తం పూర్ణం మొత్తం కవర్ అయ్యేలాగా కోట్ చేసేసుకొని చక్కగా వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కటొక్కటిగా డ్రాప్ చేసేసుకోండి. కొంచెం కష్టంగా ఉంటుంది వేసేటప్పుడు, కొంచెం ట్రై చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి. సో అలా ఒకటొకటి వేసేసుకున్న తర్వాత బూర వేసుకున్న ఒక్క 5-10 సెకండ్స్ వదిలేసి ఒకసారి మనం స్పూన్తో కానీ దేనితో ఇలా కలిపితే చక్కగా సెపరేట్ అయిపోతాయి. కింద నతుక్కుపోవటం కానీ, లేదంటే ఆ పూర్ణం బయటికి వచ్చేయడం కానీ, లేదా చిరిగిపోవటం కానీ అస్సలు ఏ మిస్టేక్స్ జరగవు. నేను చెప్పే క్వాంటిటీస్తో మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందనమాట. సో అలాగే మనం మిగతా బూరెలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకొని మీడియం ఆయిల్ హీట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే హైలో పెట్టేస్తే మాడిపోతాయి, అలాగే లోలో పెట్టేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. సో మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చూసుకోండి. ఒకదాన్ని ఒకటి వేసేలోగా మనం మధ్యలో వేసిన కూడా అటు ఇటు కలుపుతూ ఉంటే ఈవెన్గా కలర్ వస్తూ ఉంటాయి. వదిలేస్తే కనుక మాడిపోతాయి. చూసారా నా ఫస్ట్ది ఎంత డార్క్ కలర్ వచ్చేసిందో? అలా కాకుండా ఉండాలి అంటే మనం కొంచెం కలుపుతూ ఉండండి. కలుపమన్నాను కదా అని మళ్ళీ పొలోమని గరిటె పెట్టి కలిపేయకండి. ఒక స్పూన్ కానీ ఏమైనా తీసుకొని చక్కగా ఇలా తీస్తే చక్కగా మనకి రివర్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. చూస్తున్నారా మన బూరెలు వేయడం ఎంత ఈజీయో? చూడండి ఎంత చక్కగా బూరెలు వచ్చాయో. అసలు ఏది కూడా ఫ్లాప్ అవ్వకుండా చక్కగా వస్తుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసేసేయండి, చాలా బాగా కుదురుతాయి అనమాట. మనం పైన యూజ్ చేసిన కోటింగ్ దోశ బ్యాటర్ అవడం వల్ల చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈసారి అలా ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము పాయసం టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను, వచ్చేసేయండి. తెలీదా అంటే
నా వెర్షన్ చెప్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి గాను పాలు ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసుకొని మరుగుతూ ఉంటే ఈలోగా ఇంకొక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని దూరగా వేయించేసుకోండి. దూరగా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసి అదే నెయ్యిలో మనం కొంచెం సేమియా కాళ్ళు ఉంటాయి కదా, ఆ సేమియా కాళ్ళు కూడా వేయించుకోండి. ఇది చాలా మంచి టిప్ అనమాట. ఇలా వేయించడం వల్ల సేమియాకు చాలా మంచి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. హైలో పెట్టేయకండి, లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటా వేయించుకుంటే చక్కగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. బాగా వేగిన వాటిని పక్కన ఆల్రెడీ పాలు మరుగుతున్నాయి కదా, ఈలోగా ఒక పొంగు వస్తుంటాయి. ఆ పొంగు వచ్చిన పాలని ఈ సేమియా కాళ్ళలో వేసేసుకొని ఒక 2 ఇలైచీలు కూడా వేసేసుకొని చక్కగా ఉడకనివ్వండి. ఒక 80% సేమియా కాళ్ళు ఉడికిపోయి అన్నీ మనకు అనిపిస్తుంది కదా, కలుపుతుంటే మనకి ఆ ఇలైచీ ఫ్లేవర్ అది కూడా దానికి బట్టి మంచి స్మెల్ వస్తుంటుంది, బాగుంటుంది. కొంచెం ఒక 70-80% వరకు ఉడికిపోయి అనగానే ఒక 1/2 కప్పు షుగర్ కూడా వేసేసుకోండి. 1/2 కప్పు షుగర్, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్వీట్లో సాల్ట్ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, దాని టేస్ట్ బయటకు వస్తుంది అనమాట, షుగర్ తెలుస్తుంది. సో బాగా వేసి ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఉడకపెట్టేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఈజీ అయిన పాయసం కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా మరి ప్రసాదాలు, మీరు కూడా ఇలా ట్రై చేసేసి అమ్మవారికి నివేదించేసేయండి. సో మీ అందరికీ ఈ రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్ని చూస్తూనే ఉండండి, మరిన్ని మంచి వీడియోస్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.